ఒక గిన్నె పొయ్యి మీద ఉంది, సపోజ్ ప్రెషర్ కుక్కర్. ఇప్పటి ప్రెషర్ కుక్కర్లు అన్నిటికీ సేఫ్టీ వాల్వ్ అని చెప్పి ఒకటి పెట్టారు. ఏమైనా ప్రమాదం వస్తే సేఫ్టీ వాల్వ్ కొట్టేస్తుంది. ఓ పెద్ద సప్పుడు లోపల ఉన్న పప్పు సీలింగ్కి తాకి మనకు ప్రమాదం జరగదు, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ బస్ట్ అవ్వదు, సేఫ్టీ వాల్వ్ పోతుంది. సేఫ్టీ వాల్వ్ లేని ప్రెషర్ కుక్కర్లు కూడా ఒకప్పుడు ఉండే. అప్పుడు ఏం జరిగేది? ఢామ్ అని అది పేలి ముక్కు ఖరాబ్ అయిపోయేది. అటువంటి సిచ్యువేషన్స్ జీవితంలోనికి వస్తుంది. వీ హ్యావ్ ఎ సేఫ్టీ వాల్వ్, గాడ్స్ వర్డ్, ఆయన ప్రామిసెస్. జీవితంలో ప్రమాదం సంభవించకుండా ఉండడానికి ప్రభు సన్నిధిలో ఒక రిలీజింగ్ పాయింట్ ఉంది మనకు. మన ప్రార్థనా సమయం. ఈ టెన్షన్స్ అన్నీ మనం కుమ్మరించాలి. ఇది లోపల పెట్టుకొని మనం తిరగొద్దు, ఎవరికి చెప్పొద్దు, కానీ దేవునికి చెప్పకుండా ఉండకూడదు. ధైర్యంగా దేవునికి మన విషయాలను మనం తెలియపరచాలి. రీడైరెక్ట్ అవర్ థాట్స్, దాన్ని మనం మార్చుకోవాలి. ప్రభువుకు అనుగుణంగా, ప్రభువుకి ఇష్టమైనదిగా మనం మార్చాలి. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏది సత్యమైనవో, ఏవి మాన్యమైనదో, ఏవి న్యాయమైనదో, ఏవి పవిత్రమైనదో, ఏవి రమ్యమైనదో, ఏవి ఖ్యాతి గలదో, వాటి మీద ధ్యానం ఉంచుకోండి. పనికి మాలిన వాటి మీద ధ్యానం ఉంచుకుంటే నీ లైఫ్ కుప్ప అవుతుంది. వాటిని వదిలిపెట్టేసి ఎటు తిరగాలంట? పాజిటివ్ యాటిట్యూడ్తో శ్రేష్టమైన దానిని, మాన్యమైన దానిని, అద్భుతమైన దానిని హత్తుకోవాలి. ప్రభుకిష్టులుగా నడవడానికి తగినట్లు మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి. వీ నీడ్ టు రీప్లేస్ నెగటివ్ ఫియర్ఫుల్ థాట్స్ విత్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని వాగ్దానములు మనం ఉచ్చరించుచున్నప్పుడు భయము, కలవరము మనల్ని విడిచిపెట్టును. అపజయభారం అది మనల్ని తొలగిపోతుంది. మీరు దేవునికి ఇష్టలుగా ఉండడానికి దేవుడు మమ్మల్ని పిలిచారు. మీరు దేవునికి కరముగా ఉండడానికి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం దాని 2వ వచనం చదువుదామండి. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తం ఎటుదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనస్సు మారాలి, రూపాంతరం పొందాలి, నూతన పరచబడాలి. ఓల్డ్ తలంపులు, మనల్ని భయపెట్టించే ఆలోచనలు, వాటిని మనం తొలగించి మనసు మార్పు చెంది నూతన పరచబడిన ఒక అనుభవంలోనికి మనం నడుస్తున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన దేవుడు. అద్భుతమైన కార్యములు మన జీవితంలో అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాడు అని మనం చెప్పాలి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. God is with me. I don't worry too much. నా మైండ్, మనం చెప్పవలసింది ఏంటి తెలుసా? 103వ కీర్తనలో 1వ వచనంలో ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. మనము దేవుడు చేసిన ఉపకారములను ధ్యానించడం మొదలు పెడదాం. హల్లెలూయా. కలవరము, భయము, టెన్షన్స్,
ఆందోళనలు పక్కకు పెడదాం. నిన్నటి కార్యములన్నీ కూడా ఒక స్వప్నం. కన్ను తెరిచినప్పుడు మనం మంచం మీదనే ఉన్నాం, సీలింగ్ కనబడుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. ఆ చూచిన కళ అది అయిపోయింది. ఆ కళ మీదనే మళ్ళీ ఉండడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ప్రాక్టికల్ లైఫ్లో ఆ నిన్నటి వరకున్న జీవితం అదొక స్వప్నం, అది పోనివ్వండి. ఇప్పటి నుంచి బెటర్ లైఫ్లోకి, బెటర్ పొజిషన్లోకి దేవుడు మనల్ని తీసుకుపోవచ్చున్నాడు అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ మనలో ఉండాలి. సాతాన్ అంటాడు నీ పని అయిపోయింది, మనం అనాలి నో, ఇట్ ఈస్ గోయింగ్ టు రీస్టార్ట్ అగైన్. ఒక న్యూ బిగినింగ్ ఈస్ గోయింగ్ టు కమ్. దేవుడు ఒక నూతనమైన కార్యం నా జీవితంలో చేయబోచున్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు ఈ మాట? హల్లెలూయా. నీ ఒక అపజయం అని లోకం చెప్తున్నప్పుడు నువ్వు చెప్పాలి, నేను ఒక విజయం, నా ప్రభువు నందు నేను ఒక విజయం, నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. దట్ చాప్టర్ ఈస్ క్లోజ్డ్. ఆ అధ్యాయం ముగింపబడినది. ఇదిగో నూతనమైన అధ్యాయం దేవుడు ప్రారంభిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనక విశ్వాసముతో, ధైర్యముతో దేవుని కోసం ముందుకు నడవడానికి మన జీవితాన్ని సమర్పించినట్లయితే ఆయన అన్నిటినీ మనకు అనుకూలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. రిలీజ్ యువర్ బర్డన్స్ టు గాడ్. మీ హృదయ ఆలోచనలన్నీ ఆయన మీద వేయండి. 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభు మనతో అంటున్నాడు, నేను మీ గురించి చింతించుచున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు అంటున్నారు. మనం ఆలోచిస్తే అందులేదు, మనం ఏం చేయలేం. కానీ ప్రభువుకి అప్పగిస్తే చింత లేదు. హల్లెలూయా. ఆలోచిస్తే అందు లేదు, అప్పగిస్తే చింత లేదు. ఆయన అంటున్నాడు, నేను మీ గురించి చింతించుచున్నాను గనక నీ చింత యావత్తు నా మీద వేయండి అని ప్రభు చెప్పాడు గనక ఇదిగో నీ పాద సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడని నేను నమ్ముచున్నాను. దేవుడు నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయబోచున్నాడని నేను నమ్ముచున్నాను. ప్రార్థనలో నాకు శాంతి ఉన్నది. దేవునితో మాట్లాడినప్పుడు నా బర్డన్ దిగిపోయింది, నా టెన్షన్ తొలగిపోయింది, నా ప్రెషర్ తగ్గిపోయింది, నా హృదయంలోనికి దివ్య సమాధానం వచ్చేసింది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవునికి స్తోత్రం. నైట్రోజన్ నింపిన బలూన్ దారం కట్టి మన చేతిలో పెట్టుకున్నాం. ఆ బెలూన్ అంటుంది, నన్ను వదలండి, నేను వెళ్ళిపోతా. మనం దాన్ని మన చేతికి కట్టుకున్నాం. అది పైకి పోవడానికి అనుమతించడం లేదు. ఎప్పుడైతే ఆ తాడు కట్ చేస్తామో అవి వెళ్ళిపోతుంది. ఆ తాడన్నీ కూడా ఒక 150 బెలూన్స్ మీ చేతికి కట్టుకొని ఉన్నప్పుడు అది మీకు బరువే. మీ చేతి నుంచి ఒక కత్తెర తీసుకొని ఆ తాడు తెంచితే అవన్నీ ఎటో వెళ్ళిపోతుంది. హైడ్రోజన్ నింపినటువంటి ఆ సమస్త బలూన్స్ అది దాని దారికి వెళ్ళిపోతుంది. మీ జీవితం భారం మోయడానికి ఉన్నటువంటిది కాదు, భారం రిలీజ్ చేయడానికి, ఇతరులని బాధ పెట్టడానికి కాదు. మీ జీవితం ఇతరుల బాధలు తీసివేయడానికి. మీ ప్రశంస ద్వారా భారముతో ఉన్నటువంటి వ్యక్తి చెప్తారు, మీరు రావడం ఎంతో గొప్ప రిలీజ్ అయిందండి. ఐఎమ్ ఫ్రీ నౌ, నా బర్డన్ హస్ గోన్. దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు
అద్భుతమైన కార్యములు నా జీవితంలో దేవుడు జరిగించాడు అని చెప్పి మనం దేవునికి వందనాలు తెలియపరచగలం. మనం చాలాసార్లు ఎవరైనా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్తాం. ఆ వ్యక్తి విన్నాడా? రెస్ట్ ఇన్ పీస్ ఎవరికి కావాలి? మనకు కావాలి. వీ మస్ట్ హ్యావ్ రెస్ట్ ఇన్ పీస్. అంతే కదా? మనం పడుకున్నప్పుడు మనకు శాంతి, నెమ్మది, సుఖనిద్ర కలిగింది అంటే వీ హ్యావ్ రెస్ట్. ఓ లాస్ట్ నైట్ వాజ్ సో రెస్ట్లెస్. పోయిన రాత్రి అస్సలు నాకు నెమ్మది లేకుండే, నాకు నిద్ర పట్టలేదు. ఐ వాస్ రోలింగ్ ఆన్ మై బెడ్ బికాస్ ఐ వాస్ రెస్ట్లెస్. ఏంటని? ఎవరో చెప్పిన ఒక మాట నా మనసును తినేసింది. ఎవరో చెప్పిన ఒక మాట నాకు కలవరం పుట్టించేసింది. నాకు నిద్ర పట్టలేదు. రాత్రి లేచి కూర్చున్నాను. మళ్ళీ అటు ఇటు చూస్తే అందరు పడుకుంటున్నారు. మళ్ళీ పడుకోవడానికి ప్రయత్నించాను, కానీ నాకు నిద్ర పట్టలే. బికాస్ మై హార్ట్ వాజ్ ఓవర్ బర్డెన్డ్. నా హృదయం కలవరముతో నిండి ఉండే, బాధలతో నిండి ఉండే. ఐ వాస్ రెస్ట్లెస్. సో ఈ ఉదయకాలం నేను మీకు తెలియపరుస్తున్నాను, వీ మస్ట్ హ్యావ్ రెస్ట్ ఇన్ పీస్. చనిపోయినోడు కాదు. ఎవరు చనిపోయారన్నా వెంటనే రెస్ట్ ఇన్ పీస్. ఆయనకేం తెలుసు రెస్ట్ ఇన్ పీసా? మనకు కావాలి. దేవునిలో జీవించుచున్న మనం, దేవునితో నడుస్తున్న మనం, దేవుని వాక్యం వింటున్న మనం విశ్రాంతి పొందాలి. ప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ రెస్ట్ అండ్ పీస్. హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించుచున్న రెస్ట్ మన జీవితంలో అనుభవించడానికి తగినట్లు ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. మనకు కలుగుచున్న తుఫానులో ప్రభు ఉన్నాడా? అది అణిగిపోతుంది. అలలు పైకి ఎగిరింది, అది శాంతమైంది. ప్రభు ఉన్నాడు, ప్రభు ఉంటే చాలు, నీవుంటే చాలు నాకు అని కీర్తనకారుడు పాడాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి శాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి స్తోత్రం. కనుక లెట్ us లీన్ ఆన్ గాడ్. దేవుని మీద ఆనుకుందాం. ఆయన మనలని శాంతి సమాధానం ఇచ్చి కాపాడువాడు. దేవునికి స్తోత్రం. అవర్ ప్రాబ్లమ్ షుడ్ నాట్ ఇంటిమిడేట్ అస్. ప్రాబ్లమ్స్ మనలని బలహీనపరచడానికి, భయపట్టించడానికి మనం అనుమతించకూడదు. మనం ప్రభువును ఆనుకొని ఉంటుంటే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మాయమైపోతుంది. దేవునికి స్తోత్రం. అవర్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ప్రాబ్లమ్ విల్ డిటర్మిన్ అవర్ డెస్టినీ. ప్రాబ్లం మీద మనకున్న యాటిట్యూడ్ మన గమ్యాన్ని మనకు పరిచయం చేస్తుంది. సో మై యాటిట్యూడ్ టువర్డ్స్ ప్రాబ్లం దట్ ఐ హ్యావ్ మై లార్డ్ విత్ మీ. నా ప్రభు నాతో కూడా ఉన్నాడు, ఆయన నన్ను అద్భుతంగా ముందుకు నడిపిస్తాడు అనేటువంటి ధైర్యం నా జీవితంలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. యువర్ ప్రాబ్లమ్ ఈస్ నాట్ బిగ్గర్ దాన్ యువర్ గాడ్. ఆమేన్. యూ హ్యావ్ ఎ సొల్యూషన్, యూ హ్యావ్ ఎ రెమెడీ ఫర్ ఆల్ ద సిచ్యువేషన్స్. అధైర్యపరిచే మాటలు సాతానుగాడు నీతో అనిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తాళం వేసుకో, సిప్పు వేసి. ఐ డోంట్ స్పీక్ అవుట్, ఐ డోంట్ స్పీక్ అవుట్, ఐ విల్ కీప్ దాట్ థాట్స్ ఇన్ మై మైండ్. సాతానా, నీకు నేనేమి ఇవ్వను. మనం మాట్లాడుతూనే ఉంటాం. ఆ రసం ఈ రసం అన్నీ మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా అడగండి, ఈ సీజన్లో జ్వరం పోయింది కానీ
ఆ రసం ఉంది కదా. యూ హ్యావ్ టు వేకప్, యూ హ్యావ్ టు రైస్ అప్, యూ హ్యావ్ టు స్టార్ట్ వాకింగ్. దిండును ప్రేమిస్తే ఆ రసం పోదు. యు నీడ్ టు కమ్ అవుట్. నీవు దేవుని సన్నిధికి నీవు వచ్చి ఆయన మాటలు విని ముందుకు నడవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ మైండ్ టు బి పాజిటివ్. నెగటివ్ ఇమోషన్స్ను కంట్రోల్ చేయడానికి మన మైండ్ను మనం శుద్ధపరచవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. వీ నీడ్ టు బి ఒబీడియంట్ టు గాడ్ అండ్ హిస్ వర్డ్. ఆయన వాక్యమునకు, ఆయన వచనానికి మనం విధేయత చూపించినప్పుడు మనం ఓవర్కమ్ చేయగలం. వీఆర్ విక్టోరియస్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప ద్వారా మనం విజయం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం. నిరాశపు మాటలు చెప్పుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అటు నుంచి ఇటు నుంచి అటు పోయేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? ఐ హ్యావ్ మై జీసస్ విత్ మీ, ఐ డోంట్ వరీ ఎనీమోర్. ఆయన నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ వేశాడు. ఒక బెటర్ లైఫ్ నాకు అనుగ్రహిస్తున్నాడు. నేను ఆయనతో కూడా నడవడానికి ఇష్టపడుచున్నాను. మీరు నేను ఆయన చిత్తం నెరవేర్చడానికి పిలువడిన వారం గనక ఆసక్తిగా ముందుకు నడవడానికి మన జీవితాన్ని సమర్పించాలి. వీ నీడ్ టు బి విల్లింగ్ టు ఒబే గాడ్స్ కమాండ్మెంట్స్. ఆయన ఆజ్ఞలను గైకొనడానికి, పాటించడానికి మనల్ని మనం సమర్పించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. వీ నీడ్ టు ఎక్స్చేంజ్ ద వరల్డ్లీ పార్టీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ విత్ ద వర్షిప్ అండ్ ప్రైజ్ ఆఫ్ గాడ్. మనకి ఇదివరకు పార్టీ అంటే ఇష్టం, ఫంక్షన్ అంటే ఇష్టం. చక్కగా తయారు చేసి మనం పోయి అక్కడ 2-3 గంటలు ఉండి అందరితో హ్యాపీగా ఉండి ముచ్చట్లు పెట్టి తిని ఇంటికి వచ్చేవాళ్ళం. ఎంతో గొప్ప ఆనందం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీకు ఆనందం ఉందా? ఐ ఫెల్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ టుడే. I was enjoying the worship. I was enjoying the word of God. The word came directly to me. I received the word of God and the word of God strengthened me. ఎప్పుడైనా అలా చెప్పుకుంటూ వెళ్ళారా? వెళ్ళలేదు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో నిజంగా మాట్లాడాడు అనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడాల్సిన ముచ్చట్లన్నీ ఏంటి తెలుసా? ఆ పాత స్టోరీస్ ఉంది కదా, అవన్నీ పక్కకు పెట్టు. ఈరోజు ఓసం దేవుడు అద్భుతంగా నన్ను దర్శించాడు. ఈరోజు నిజంగా ఇట్ వాస్ సంథింగ్ డిఫరెంట్, ఇట్ వాస్ స్పెషల్, ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్, హీ టచ్డ్ మీ. వారికి ఆ మాట చెప్పడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఈ మాటలాట వేసేసేయండి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నిరుత్సాహపరచడానికి అని వచ్చేటువంటి వారికి ఏం చెప్పాలి? ఇట్ వాస్ పవర్ఫుల్, ఇట్ వాస్ వండర్ఫుల్, గాడ్ టచ్ మీ. ఆ ఎక్స్ప్రెషన్ ఆ వ్యక్తిని ఆశ్చర్యపరుస్తుంది. నేను ఏదో ఒకటి చెప్దామని పోతే హల్లెలూయా ఏమో ఆమేన్. దేవునికి మీ గురించి గొప్ప ఉద్దేశాలు ఉన్నాయండి. సాతానికి అది తెలుసు. ఆ ఉద్దేశాలు మీ జీవితంలో జరగకుండా ఉండడానికి వాడు ముందే ఒక డాగేసేస్తాడు. నువ్వు బాగా చిక్కిపోయినావు. ఏమైంది? ఏమైంది? నిజమా? ఇంటికి పోగానే ఫస్ట్ అద్దం ముందుకే పోయేది. చిక్కిపోయిందంట. ఇక బోధనం చేసేది తర్వాత. డోంట్ లీన్ ఆన్ లైస్. దాని మీద ఆనుకోకండి, దాని మీద ఆధారపడకండి. యు ఆర్ వండర్ఫుల్. మీ పక్కన కూర్చున్న వ్యక్తికి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, యు ఆర్ వండర్ఫుల్.
టుడే ఈస్ ఎ బ్లెస్డ్ సండే. ఆమేన్. God spoke to us. Don't be worried. Praise the Lord. ఈ దినమందు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అవతల అప్పులున్నాయి, అది మాయమైపోయిందని అనుకోవాల్సిన అవసరం లేదు. అది అట్లా ఓవర్ నైట్లో పోయేది కాదు. బట్ గాడ్ విల్ ఓపెన్ ఎ డోర్ ఫర్ దాట్. దేవుడు దాని కొరకు మార్గం సరళం చేస్తాడు. లాస్ట్ వీక్ నేను కొంచెం టెన్షన్ పడిన వీకే. నేను కొన్ని కార్యముల కొరకు ఉద్దేశించిన ద్వారాలన్నీ మూయబడినది. కానీ గాడ్ మిరాకులస్లీ ఓపెన్ అనదర్ డోర్. ప్రైజ్ ద లార్డ్. మనల్ని నిరాశ చెందించడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తాడు, కానీ గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్. కనుక మీరు అధైర్యపడద్దు. ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీ కన్నీళ్లు చూడడానికి ఆశించుచున్నవాడు వద్దొద్దు, ఐఎమ్ ఆల్ రైట్. ప్రతి వారం వచ్చి వాడు ఏం చేస్తాడు? కన్నీళ్ళు తుడవడానికి వస్తాడు. బాగా కన్నీళ్ళు కార్చుతున్నావు. నేను ఇప్పుడు కన్నీళ్ళు కార్చను. ఐఎమ్ హ్యాపీ బికాస్ మై జీసస్ హ్యాస్ ప్రామిస్డ్ దట్ హీ విల్ నెవర్ ఎవర్ లీవ్ మీ. ఆయన నాతో ఉంటాను అని చెప్పాడు గనక నేను అధైర్యపడను. నేను ముందుకు వెళుచున్నాను. హీ హ్యాస్ గివెన్ మీ అథారిటీ టు టేక్ కంట్రోల్ ఆఫ్ మై సిచ్యువేషన్స్. నా సిచ్యువేషన్స్ను కంట్రోల్ చేయడానికి నా అథారిటీ ప్రభు నాకు ఇచ్చాడు గనక నేను ధైర్యంగా ముందుకు వెళుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆలోచన విధానాలు మార్పు చెందాలి. నెగటివ్ ఇమోషన్స్ తొలగిపోవును గాక. పాజిటివ్ యాటిట్యూడ్ మనం డెవలప్ చేయను గాక. ఆయన వాక్యం మనకు ధైర్యపరుస్తుంది. ఆయన వాక్యం మనకు తోడుగా ఉంటుంది. ఆయన వాక్యం మనల్ని విజయంలోనికి నడిపించడానికి ఇష్టపడుచున్నాడు గనుక ప్రభు కార్యము చక్కగా జరిగించడానికి మనల్ని సమర్పిద్దాం, తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ దినమందు దేవుడు నాతో మాట్లాడాడు. నా హృదయాన్నే తాకాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో విధంగా వచ్చాను, కానీ దేవుడు నిజంగా నా హృదయాన్ని తాకాడు అని విశ్వసించుచున్న వారు మాత్రం ఒకసారి చేతులు పైకెత్తండి. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. మనందరిని దేవుడు దర్శించాడు, మనందరిని దేవుడు తాకాడు, మనందరితో దేవుడు మాట్లాడాడు. దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది అని మనకు తెలియపరిచినందుకు చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియపరుద్దాం. హల్లెలూయా. ఆయన అద్భుతమైన కార్యములు మన జీవితంలో చేయబోచున్నాడు. నిరాశ చెందకు, జడియకు. నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిన్ను చేయి పట్టి నడిపించడానికి ఆయన ప్లాన్ వేస్తున్నాడు. అధైర్యపడవద్దు. యువర్ ఫ్యూచర్ విల్ బి బ్రైట్ అండ్ వండర్ఫుల్. నువ్వు పోగొట్టుకున్న సంవత్సరాలకు మించిన ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. విశ్వసించుచున్న వారు ఐ రిసీవ్ ఇట్ అని చెప్పి వాటిని రిసీవ్ చేయండి. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోచున్నాడు. హల్లెలూయా. మీ సిచ్యువేషన్స్ ఎల్లప్పుడూ ఇలాగ ఉంటుందని మీరు అనుకోకండి. ఇదొక బ్రాకెట్ పీరియడ్. ఈ బ్రాకెట్ పీరియడ్ ఈస్ గోయింగ్ టు గో. ఇట్ ఈస్ ఫినిష్డ్. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఎ న్యూ డోర్. ఆయన మీ జీవితాన్ని ఆశీర్వదించబోచున్నాడు. అద్భుతం చేయబోచున్నాడు. దీవెనలతో నింపబోచున్నాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రం. నీ వాక్యం మా హృదయంలో అద్భుతమైన కార్యం చేసినందుకు స్తోత్రం. తండ్రి, నీ బిడ్డలు అనేక రకాలైన సమస్యలతో వచ్చారు. మెంటల్ యాగనీ, ప్రెషర్, టెన్షన్, వరీస్, వారు ఇక్కడికి వచ్చారు. కానీ సూటిగా మాలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. నీ ఆత్మకు లోబడిన బిడ్డలుగా, మీ చిత్తం నెరవేర్చు వారిగా, నీకు ఇష్టలుగా నడవడానికి మమ్మల్ని మీరు బలపరచమని, ఆశీర్వదించమని, నీ కృపలతో నింపుమని, ధారాళమైన ఆశీర్వాదములు దయచేయమని ఈ ప్రియ బిడ్డలందరూ వర్ధిల్లును గాక. వారి జీవితంలో గొప్ప కార్యములు జరుగును గాక. వారిని వర్ధిల్ల చేసి నీవే మహిమ పొందమని, కృపలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.